హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు ఆదివారం నాగాయలంక వెళ్తున్నాము. నాగాయలంక రేపల్లి దగ్గర నాగాయలంక. అక్కడ రాముల వారి గుడి ఉంది, కృష్ణా నది ఉంది అని చూడటానికి మేము కారులో వెళ్తున్నాము. ఇవ్వండి, కారులో ప్రయాణం చేస్తున్నాం. సన్ రైజ్ బాగుంది అని వీడియో తీశాను. ఇదిగోండి, మేము నాగాయలంక చేరాము. నాగాయలంక చేరి ఎదురుగానే కృష్ణానది కనిపించింది. అక్కడే చూడండి, మండపం లాగా ఉంది. అక్కడ శివలింగం ఉంది, చుట్టూరా నీళ్ళున్నాయి. చూడంగానే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అది బాగుంది వాతావరణం. పైన చూడండి, శివుడి బొమ్మ ఉంది. పక్కన టెంపుల్ ఉంది, రాముల వారి టెంపుల్. కాకపోతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వేరే టెంపుల్స్, అందువల్ల గుడి తలుపులు క్లోజ్ అయ్యి ఉన్నాయి. మేము గుడి కోసం వచ్చాము, గుడి తలుపులు క్లోజ్ చేసి ఉంచారు. పూజారి రాలేదట. ఇదిగోండి, ఇలా మేము ఇంకా గుడి దర్శనం చేసుకోవడానికి లేదు కదా అని ఇంక ఈ వాటర్లో ఎంజాయ్ చేస్తాము. ఇదిగోండి, ముందు ఈ వాటర్లోకి వెళ్ళంగానే ఫస్ట్ గట్టు మీదంతా కొద్దిగా పాచిలాగా ఉంది. నీళ్ళు ఇవ్వండి, బాగున్నాయి. వాటర్ చాలా వాటర్ ఉన్నాయి. ఇంతలోకి మేము చూస్తూ ఉండగానే ఒక చిన్న 13 ఏళ్ళ అబ్బాయి స్విమ్మింగ్ చేస్తున్నాడు. చూడండి ఎంత ధైర్యంగా ఎలా చేస్తున్నాడు. వాడు స్విమ్మింగ్ చేస్తుంటే మేము నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాం. చూడండి ఎట్లా చేస్తున్నాడు స్విమ్మింగ్, భలే చేశాడు. అమ్మో అనిపించింది నాకు ఆ అబ్బాయి స్విమ్మింగ్ చేస్తుంటే. అసలు ఎంత భయం లేకుండా ఎలా చేస్తున్నాడు స్విమ్మింగ్. నాకైతే మాత్రం నీళ్ళల్లోకి వెళ్ళడానికి భయం వేసి నేనైతే తల మీద నీళ్ళు చల్లుకుంటున్నాను. నేను ఒక్క స్టెప్పే వేసాను నీళ్ళల్లోకి. నీళ్ళు అక్కడ కింద గోతాల్లాగా ఉన్నాయి కదా, ఇసుక గోతాలు వేశారు. పాచుంది అని దిగడానికి వీలుగా ఉంటుందని ఇలా స్నానాలు అవి చేశారు. మా నాన్న మా హస్బెండ్ స్నానం చేశారు. అక్కడ శివలింగం ఉంది కదా, ఆ శివలింగానికి అభిషేకం చేస్తున్నారు. మేము వెళ్ళేటప్పుడే అన్నీ తీసుకొని వెళ్ళాము. అక్కడ రివర్లో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళతోటి అభిషేకం చేస్తున్నారు. చూస్తానికి గుడి చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో కదా, వ్యూ బాగుంది. అక్కడి నుంచి వదిలి రావాలనిపించలేదు. అని చూస్తానికి అసలు ఎంత బాగుందో. మా అత్తగారు ఇప్పుడు వెళ్తున్నారు స్నానం చేస్తానికి అండి. నేనైతే తల మీద నీళ్ళు చల్లుకొని వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఈ విభూదంతా మా నాన్న రాశారు దేవుడికి. అక్కడే పక్కన బకెట్ ఉంది కదా, మనం రివర్లో నుంచి నీళ్ళు తెచ్చుకొని ఆ బకెట్తో అభిషేకం చేసుకోవచ్చట. తర్వాత మా అత్తగారు దండం పెట్టుకుంటున్నారు. అదిగోండి, నంది ఉంది లింగానికి ఎదురుగానే. తర్వాత బోటు ప్రయాణం కూడా ఉందట, బోట్లో కూడా తిప్పుతారట. అక్కడ చాలా బోట్లు ఉన్నాయి. మేము కూడా కాసేపు తిరుగుదామని బోట్ ఎక్కాము. అదిగోండి, ఇదే బోటు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకువెళ్తానన్నారు. ఇలా మేము కాసేపు బోట్లో షికారు చేసాము. ఇదిగోండి, మేము ఎలా బోట్లో వెళ్ళామనేది ఇక్కడ చూడండి. నీళ్ళల్లో వెళ్తూ ఉంటే ఇంత భయం వేసింది నాకు ఫస్ట్. తర్వాత సెట్ అయిపోయింది, బాగుంది, ధైర్యంగా కూర్చున్నాము. అదిగోండి, ఇలా వెళ్ళాము మేము. ఇలా పోయి అలా తీసుకొచ్చేసాడు బోట్ ఆయన. కాదని మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళి మళ్ళీ 2 సార్లు వెళ్ళి తిరిగి వచ్చాము బోట్లోనే. ఇవ్వండి, మా అత్తగారు మా నాన్న వాళ్ళ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడి నుంచి చూస్తే చూడండి గుడి ఎలా కనబడుతుందో. ఇక్కడ అంతా కూడా రాముల వారు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతం నుంచి వెళ్ళారని కూడా చెప్పుకుంటూ ఉంటారని. ఇదంతా రాముల వారు తిరిగిన ప్రాంతం అని. ఇదిగోండి, నీళ్ళు చాలా నీళ్ళు ఉన్నాయి రివర్లో. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి వచ్చాము.
కాకపోతే గుడి కూడా తీసుంటే బాగుండేది అనిపించింది. అక్కడ ఏదో కొత్తగా మళ్ళీ వేరే టెంపుల్ ఏదో కడుతున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. అందువల్ల పంతులు గారు పొద్దున్నే వచ్చి వెళ్ళిపోయారట. ఇదండి, ఇలా మేము నాగాయలంక బీచ్కి వెళ్ళాము, ఇలా టైం స్పెండ్ చేసాము. అంతేనండి. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.